రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులో లేదని లోకేష్ సూచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు ఒమ్మి రఘురాం మండిపడ్డారు. జగ్గంపేటలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా కూటమి పార్టీలు నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా బలం లేకపోయినా వైస్ చైర్మన్ పదవి పొందాలని అడ్డుదారులు తొక్కి భయపెట్టి ప్రలోభపెట్టి గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులు సైతం పోలీసులు అమలుపరచడం లేదన్నారు. కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా పిలుపు మేరకు చలో తుని కార్యక్రమానికి జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ఇలా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే భవిష్యత్తులో ప్రజలు నాయకులకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బాధ్యత తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలుపరచకపోగా, పేదలకి మేలు చేయకపోగా, ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి పాలన మనందరం కూడా గమనించి భవిష్యత్తులో గుణపాఠం చెప్పేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. రాష్ట్ర ప్రజలు దానికోసమే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు బలం లేని చోట ఏ రకంగా గెలవాలని అనుకుంటున్నారని అంటే, మరి ప్రలోభాలు పెట్టడం ఎన్నికల సంఘ నిబంధనలకు విరుద్ధం కదా, వాళ్ళని భయపెట్టడం ఎన్నికలకి నిబంధనలకు విరుద్ధం కదా, వాళ్ళని ప్రలోభ పెట్టడం పోలీసులను ఉపయోగించి, మరి ముఖ్యంగా తుని రూరల్ సిఐ గారు చాలా అత్యుత్సాహంగా గతంలో కూడా నేను తుని శాసనసభ్యుల మీద కేసులు పెట్టానని బాహాటంగా వెల్లడించుకుంటూ ఆయన ఈరోజు భయభ్రాంతులు గురి చేస్తూ మరి మా నాయకుల్ని హౌస్ అరెస్టులు చేస్తూ బయటికి రానివ్వకుండా చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి ఖచ్చితంగా మరి వాళ్ళు సరైనటువంటి గుణపాఠం భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు విరుద్ధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ నడుస్తూ ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయండి. కూటమి నాయకులు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు చేస్తున్నటువంటి ఇటువంటి అకృత్యాలని మనందరూ కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మరి ఎంత జరుగుతున్నా చాలా సీనియర్ నాయకుడు అని చెప్పుకునేటువంటి యనమల రామకృష్ణ గారు ఆయన వైఖరిని తెలియజేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మీ అనుభవం ఏంటి? ఈ విధంగా అడ్డుగోలుగా ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇస్తూ అసలు బలం లేని చోట ఏ రకంగా కార్పొరేటర్ని, కౌన్సిలర్ని మభ్యపెట్టి మీరు ఎన్నికల్లో గెలవాలని అనుకుంటున్నారో దానికి మీ వైఖరి ఏంటో ఖచ్చితంగా యనమల రామకృష్ణ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆయన కుమార్తె ఈరోజు శాసనసభ్యురాలు గారు ఉండటం మరి ఈరోజు చూసాం. గౌరవ తుని మాజీ శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి మీద టీడీపీ గోండాలు చేస్తున్నటువంటి దాడి, ఆయన్ని ఏ రకంగా అడ్డుకుంటున్నారో మనందరం కూడా వీడియోలో చూడడం జరిగింది. మరి ఇటువంటి సంస్కృతి కనుక మీరు తీసుకొస్తే మరి దీనికి ప్రతిచర్యలు భవిష్యత్తులో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మరి శాంతి భద్రతలు ఏ రకంగా విఘాతం కలుగుతాయో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను జిల్లా ఎస్పీ గారిని కానీ లేదా కలెక్టర్ గారి కానీ ఒకటే కోరుతా ఉన్నాం. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులకి అనుగుణంగా, ఆదేశాలకు అనుగుణంగా మీరు స్వేచ్ఛగా మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓటు హక్కు వినియోగించేలా పూర్తి బాధ్యతలు మీరు తీసుకోవాలి. వాళ్ళని తీసుకెళ్ళి ఓటు వేయించేటటువంటి బాధ్యత కనుక మీరు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. ఇటువంటి అడ్డుగోలుగా ఓటుకు నోటు కేసుల విషయంలో ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే ధోరణిని ఈ రోజుకి కూడా కొనసాగిస్తూ స్థానిక సంస్థల్లో కూడా మరి ఈ రకమైనటువంటి ప్రలోభాలు, ఈ రకమైనటువంటి భయాలు పెట్టడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి మరొకసారి నేను ఈ చర్యను ఖండిస్తూ రేపు జరిగేటటువంటి చలో తుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులందరికీ కూడా 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎవరైతే సమన్వయకర్తలు ఉన్నారో, పార్టీకి సంబంధించిన వివిధ విభాగాలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాళ్ళు ఉన్నారో, అలాగే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అలాగే ఇతర స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి. ఈరోజు తుని అయింది, రేపు ఇతర మండలాలు కూడా ఈ సంస్కృతి కనుక వచ్చినట్టయితే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అవుతుంది. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద, ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి మీద ఉందనేటువంటి విషయాన్ని
మీ అందరికీ కూడా తెలియజేస్తూ గౌరవ తుని మాజీ శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా గారి పిలుపుని మనందరం కూడా శిరసా వహించి విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి అందరం కూడా కోరుతూ ఈ చర్యల్ని మేము ఖండిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ప్రజా వ్యతిరేక విధానాలకు వెళ్తే లేదా ప్రతిపక్షాలను అణచివేయాలనేటువంటి ఆలోచన కనుక వెళ్తే భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ చెప్పి మరొకసారి నేను హెచ్చరిక చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.